తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు వచ్చిన వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి కప్పి రక్షిస్తూ ఉంటాయి. మొదటి సంవత్సరం నిండే లోపల చేస్తారు. ఏ కారణంగా అన్నా అప్పుడు గనక కుదరకపోతే 3వ ఏట. తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ఈ మొదటి కత్తెర మేనమామ చేత వేయించి అతడికి బట్టలు పెట్టే పద్ధతి ఉంది. ప్రాచీన కాలంలో ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పుట్టినటువంటి శిశువు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మానవుడుగా తయారవడానికి ఎన్నో సంస్కరణలు చేయవలసి ఉంటుంది. వాటిని సంస్కారాలు అనేటటువంటి పేరుతో మనకి పెద్దలు అందించారు. అటువంటి సంస్కారాలలో చూడాకర్మ అని చెప్పబడేటటువంటిది ఒకటి. దీన్నే మనం పుట్టు వెంట్రుకలు తీయడం అని మామూలు వ్యావహారిక భాషలో చెప్పుకుంటూ ఉంటాం. అంటే పుట్టినప్పుడు శిశువుకు ఉండేటటువంటి వెంట్రుకలని పూర్తిగా తొలగించి ఆ పైన మంచి వెంట్రుకలు వచ్చేటట్టుగా చేసేటటువంటి కార్యక్రమం. దీనిని సాధారణంగా మొదటి సంవత్సరం నిండే లోపల చేస్తారు. ఏ కారణంగా అన్నా అప్పుడు గనక కుదరకపోతే 3వ ఏట, అది కుదరకపోతే 5వ ఏట చేస్తారు. ఈ కుదరకపోవడానికి ప్రధానమైన కారణం ఎలా ఉంటుంది అంటే తల్లి గర్భవతి అయి ఉండడం, లేదా వీళ్ళు అనుకున్నటువంటి సమయానికి అంటే తల్లికి 7వ నెల దాటడం కానీ, లేకపోయినట్టయితే పురుడు వచ్చేసి పసిపిల్ల తరువాతి శిశువు ఉండడం కానీ జరుగుతుంది. ఎందుకని తల్లి గర్భవతిగా ఉంటే చేయడానికి వీలు కాదు అంటే ఈ చూడాకర్మ చేయడానికి ఈ బిడ్డని తల్లి యొక్క ఒడిలో కూర్చోబెట్టి చేయవలసి ఉంది. ఇది కారణం. అయితే ఈ ఎప్పుడు చేస్తారు దీనికి కూడా పంచాంగ శుద్ధి ఉన్నటువంటి రోజుని నిర్ణయించుకుంటారు. పంచాంగ శుద్ధి అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఇవి 3 చక్కగా ఆ శిశువుకి అనుకూలంగా ఉండేటటువంటి రోజుని ఆ శిశువుకి చూడాకర్మ చేయడానికి నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈ కాలంలో మనం తప్పనిసరిగా మగపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించటం అనేది ప్రధానమైనటువంటి సంస్కారంగా ఒక వేడుకగా చేస్తున్నాం. కానీ ప్రాచీన కాలంలో ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా పుట్టు వెంట్రుకలు తీయించేవారట. దీనికి ఒక కారణం చెప్తారు. ఏమి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు శరీరంతో పాటు జుట్టు కూడా మలినమైనటువంటి ద్రవాలతో నిండి అవి అతుక్కుపోయి ఉంటాయి. కొన్ని భాగాలు జుట్టుకుంటాయి. జుట్టుకే ఉంటాయి, మిగిలిన శరీరానికి ఉండవా అని మనం ప్రశ్న వేయచ్చు. దానికి కారణం ఏమిటంటే ఏదైనా సరే చెడుని పాపాన్ని ఆకర్షించేటటువంటి లక్షణం వెంట్రుకలకు ఉంది. అందుకే పాపాలు పోవాలి అన్నట్టయితే సాధారణంగా ఏం చేస్తారండి, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తల వెంట్రుకలు ఇచ్చేసి వస్తారు. అంతేకాకుండా ఏ మంచి యజ్ఞ యాగాది క్రతువులు చేసినా అక్కడ శిరోముండనం చేయించటం అన్నది మనం మగవాళ్ళకి ప్రధానమైనటువంటి లక్షణంగా చూస్తాం. ఇక్కడ మగవాళ్ళు అని ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే పుట్టు వెంట్రుకలు తప్ప మిగిలినటువంటి చోట్ల జుట్టు తీయడం అనేది స్త్రీలకి సరైనటువంటి పద్ధతిగా చెప్పబడలేదు. నిజం చెప్పాలంటే పూర్వం మగవాళ్ళు కూడా ఎప్పుడు పడితే అప్పుడు జుట్టు తీయించేటటువంటి ప్రతిసారి జుట్టును కత్తెర వేసేటటువంటి పద్ధతి ఉండేది కాదట చాలా కాలం క్రితం. ఇప్పుడు మాత్రం అది మగవాళ్ళకి నిత్యకృత్యంగాను ఆడవాళ్ళకు అస్సలు కూడనటువంటి పనిగాను మనం కేటాయించి వేరు చేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ పుట్టు వెంట్రుకలు తీయడం పాపాలను ఆకర్షించి మాలిన్యాలని కూర్చుకుని ఉంటాయని మాత్రమేనా అంటే కాదండి. కేశఖండనం వల్ల అంటే జుట్టు తీయడం వల్ల ఆయువు కలుగుతుంది, సుఖం కలుగుతుంది, బలం కలుగుతుంది అని చరక సంహిత చెప్పింది. ఒక్క జుట్టు గురించే కాకుండా ఏం చెప్తారంటే జుట్టు, గోళ్ళు ఇవి మృతకణాలు కదండి. మానవుడి శరీరంలో ఉన్న మృతకణాలు ఆ రూపంలో బయటికి వస్తూ ఉంటాయి. వీటిని చాలా అధికంగా చేర్చి ఉంచటం అన్నది అంత మంచి పద్ధతి ఏం కాదు. కనుక గోళ్ళు తీయడం, అదేవిధంగా పుట్టు వెంట్రుకలు తొలగించటం అన్నది ప్రధానం.
చరక సంహిత చెప్పడమే కాదు, గృహ్య సూత్రాలలో కూడా ఈ చూడాకర్మకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. అవి వేదాలలో ఉన్న మంత్రాలు మనకు కనపడతాయి. అంటే చూడాకర్మ అన్నది చాలా చాలా ప్రాచీనమైనటువంటి సంస్కారంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ చూడాకర్మ 1వ సంవత్సరం నిండుతూ ఉండగానే ఎందుకు చెయ్యాలి, మరీ పసితనంలో ఎందుకు చేయకూడదు అంటే, పిల్లలకి తలలో అన్ని సందులు పూడవు. అంటే పుర్రెలో ఉండేటటువంటి ఎముకలు బాగా ఒకదానికొకటి అతుక్కుని ఉండవు. ఇది మిగిలినటువంటి ప్రాంతాలలో అంత బాగా కనపడదు, కానీ బాగా శిరస్సున మాడుపట్టు అంటాం మన వాళ్ళు. ఆ పైన ఉండేటటువంటి ప్రాంతంలో మాత్రం మెత్తగా ఉండడం, అక్కడే మాడుపట్టున కొద్దిగా ఆముదం పెడుతూ ఉండండి అంటారు. అది గాలికి ఎండకి మొదలైనటువంటి వాటికి బయటికి కనపడకుండా ఉండడానికి వీలైనంత వరకు బట్టలతో కానీ టోపీలతో కానీ తలని కప్పుతూ ఉండడం అది మనం చూస్తూ ఉంటాం. అలా సున్నితంగా ఎముకలు గట్టిపడకుండా నాజూకుగా మెదడు మొదలైనటువంటి ప్రాంతాలని రక్షించే ఎముకలు పూర్తిగా ఏర్పడకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాన్ని ఈ చిన్నప్పుడు తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు వచ్చిన వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి కప్పి రక్షిస్తూ ఉంటాయి. కనుక దరిదాపుల్లో ఏడాది వచ్చే వరకు వీటిని తీయకుండా ఉండడమే శ్రేయస్కరం. ఎందుకు అంటే ఆ తరువాత పర్వాలేదు, కప్పి ఉంచే వరకు మాత్రం తప్పనిసరిగా వాటిని ఉంచవలసిందే. అయితే సాధారణంగా పిల్లలకి 3వ నెల నుండి ఈ మాడుపట్టు అని చెప్పేటటువంటి మెత్తని పదార్థం గట్టిపడడం మొదలవుతుంది. తరచుగా 1 ఏడాది లోపల చాలా వరకు గట్టిపడుతుంది. ఇంకా కొంతమంది పిల్లలకైతే ఏడనర్థం 2 ఏళ్ళు, 3వ ఏడు వచ్చేటప్పటికి అందరికీ కూడా గట్టిపడుతుంది. కనుక తరచుగా పూర్వకాలంలో 3వ ఏడు వచ్చిన తర్వాత మాత్రమే ఈ చూడాకర్మ అనేటటువంటి పుట్టు వెంట్రుకలు తొలగించటం అనే కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉండేవాళ్ళు. ఈ తల్లి గర్భంలో ఉన్నప్పుడున్న ఈ మలినాలతో కూడుకున్న వెంట్రుకలని తీసేసిన తర్వాత ఆరోగ్యమైన, బలమైన, పుష్టిగా ఉండే, పొడవైనటువంటి జుట్టు వచ్చేటటువంటి వీలు ఉంది అన్నారు. ఈ మాట మనకి వాస్తవంలో కూడా కనపడుతుంది. ఒక్కసారంటూ జుట్టు తీయించేసిన తర్వాత పూర్తిగా ఆ తరువాత ఒత్తుగా రావడం మనం కూడా గమనిస్తూ ఉంటాం. అప్పటి వరకు సన్నగా బలహీనంగా ఉండే వెంట్రుకలు కూడా చాలా పుష్టిగా, లావుగా, మందంగా, ఆకర్షణీయంగా రావడం. ఇది ఏమిటి అంటే మొట్టమొదటిసారి ప్రధానంగా ఈ లక్షణం కలుగుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉండే వెంట్రుకలు చాలా సన్నగా, నాజుగ్గా, మృదువుగా ఉంటాయి. తర్వాత వచ్చేవి పుష్టిగా, పెద్దవి, నల్లనివి, మెరిసేవి, బలంగానూ ఉంటాయి. కనుక పుట్టు వెంట్రుకలు తీయించడం అన్నది ప్రధానంగా ఒక ప్రధానమైనటువంటి, అంటే తల్లి గర్భంలోంచి తనతో పాటు తెచ్చుకున్న మాలిన్యాలను వదిలించేటటువంటి ఒకానొక వైదిక సంస్కారం. మామూలుగా కూడా మనం చూస్తే జుట్టు బాగా పెరిగిపోతే పిల్లలు చికాకు పడుతూ ఉంటారు. అది తీయించేసిన తర్వాత సుఖంగా ఉంటారు. ఇది పంచాంగ శుద్ధి అయినటువంటి రోజున ఆ పిల్లవాడికి అభ్యంగన స్నానం చేయించి తల్లి ఒడిలో కూర్చోబెట్టి ఆ పైన అగ్ని కార్యాలు అవి పూర్వకాలం చేసేవారు గనక అవన్నీ చేసి బిడ్డ ముఖాన కుంకుమ పెట్టి మంగళహారతి ఇచ్చి ఆ క్షురకుణ్ణి పిలుస్తారు. అంటే పూర్వకాలంలో మంగలి అనే పదం చాలా యథేచ్ఛగా వాడేవారు. అదే పదాన్ని ఇక్కడ సందర్భం కోసం వాడక తప్పని పరిస్థితి. అతన్ని పిలిచి అతన్ని సూర్యుడితో సమానమైనటువంటి వాడుగా చెప్తారు. సూర్యుడట క్షురకుడు. ఆ తర్వాత సూర్యుడి చేతిలో ఉన్నటువంటి ఆ కత్తిని, ఆ రెండింటిని కూడా ప్రార్థిస్తారు. చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు ఉంటాయి ఇక్కడ. ఏమంటే లోహంతో తయారైనటువంటి పదునైన గట్టిగా ఉండేటటువంటి ఓ ఖడ్గమా, కత్తి, మా శిశువు దగ్గర నువ్వు చక్కగా మెత్తగా ప్రవర్తించు అని ఆ కత్తిని ప్రార్థించి, ఆ ప్రార్థించిన తర్వాత తూర్పు వైపుగా తిరిగి కూర్చున్నటువంటి శిశువు తల మీద 3 దర్భలు పెట్టి కత్తితో ముందు ఆ దర్భల్ని కోసి అటు ఇటు పక్కకు పడేసి ఎడమ చెవి దగ్గర నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా అలా గుండ్రగా ప్రదక్షిణ దిశగా మొత్తం అంతా తల చుట్టూ ఉండేటటువంటి వెంట్రుకలనన్నీ తీసే పద్ధతి ఉంది. ఇక్కడ ఒకటి గమనించాలండి. క్షురకుణ్ణి గౌరవిస్తున్న అయిన తర్వాత స్నానం చేయించి పిల్లవాడి చేత ఆ క్షురకుడికి ధాన్యాన్ని దానం ఇప్పిస్తారు. అంటే అన్ని వృత్తుల వారిని, అన్ని వృత్తులకు ఉపయోగించేటటువంటి పనిముట్లని కూడా గౌరవించి పూజించేటటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయం మనకి ఇక్కడ కనపడుతుంది.
ఆ క్షురకుణ్ణి గౌరవిస్తున్నారు, తాంబూలాలు ధాన్యాలు ఇచ్చి. కత్తిని గౌరవిస్తున్నారు. ఇలాంటి పద్ధతి మొదటిసారి పిల్లవాడి చేత ధాన్యం క్షురకుడికి ఇప్పించిన తర్వాత ఆ క్షురకర్మ చేసేటటువంటి వాడిని తరువాత ఎప్పుడూ కూడా ఆ శిశువు తక్కువ భావంతో చూడడు, అగౌరవపరచడు. అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని మర్యాద చేసి గౌరవించేటటువంటి ఒక సంప్రదాయం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలండి. ప్రాంతీయంగా ఆచారాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ఈ మొదటి కత్తెర మేనమామ చేత వేయించి అతడికి బట్టలు పెట్టే పద్ధతి ఉంది. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉందండి. పద్ధతి ప్రాంతీయంగా మారినా ఈ సంస్కారం మాత్రం ఇది చూడాకర్మ అనేది వేదాలలో వేదకాలం నుండి ఉండి గృహ్యాది సూత్రాలలో ప్రస్తావించబడిన మంచి సంస్కారం. స్వస్తి.